అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కూటమి ప్రభుత్వం దాదాపు అధికారంలోకి వచ్చి సంవత్సరం రోజులు దాటిపోయింది. కానీ ఈ సంవత్సరం రోజులు కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీదనే వాళ్ళు జపం చేస్తూ కాలం వెలుబుస్తున్నారు. కానీ నిన్న చంద్రబాబు నాయుడు గారు నేను రాజంపేట కూడా రావడం జరిగింది. దాదాపు కోట్లాది రూపాయలు వెచ్చించారు. ఎందుకంటే ఆ పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి ప్రతి నెల ప్రభుత్వ ధనాన్ని కోట్లాది రూపాయలు వెచ్చించున్నారు. కానీ అక్కడికి వచ్చిన తర్వాత కనీసం ఒక స్పష్టమైన హామీ ఏది కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. నిజంగా వాళ్ళు అక్కడుండే ప్రజలు కావచ్చు, ఈరోజు ఏదో మాకు మీరు ముందు ఎన్నికలకు ముందు జిల్లా హామీ ఇచ్చినారు, జిల్లా ఏందని అడగడం జరిగింది. అక్కడ ఉండేవాళ్ళు ఆయన ఒకటే మాట్లాడడం జరిగింది, మీరు నాకు ఓటు వేయలేదు, నాకు ఓట్లు వేసిన వాళ్ళ గురించి నేను ఆలోచించాలి కదా. కానీ ఆయన హామీ ఇచ్చిన మాట ఆయన మర్చిపోయి ఆయన మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ప్రతి చెప్పిన మెడికల్ కాలేజ్ చెప్తే మెడికల్ కాలేజీకి ఏదో దాట వేసే సమాధానం తప్పగా స్పష్టంగా ఏది కూడా హామీ ఇవ్వడం లేదు. అదేవిధంగా అన్నమయ్య ప్రాజెక్టు ఇస్తే ఎక్కడ ప్రాజెక్ట్ అవసరమో అక్కడ కట్టడం జరుగుతుంది కానీ అని ప్రతిది కూడా దాట వేస్తూ ఏది కూడా ఒక నిర్దిష్టంగా ఇది నేను చేస్తానని చెప్పిన దాఖలాలు లేవు. అదేవిధంగా ఈ మధ్య దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు వారు అధికారంలోకి వచ్చారు, వారు కొంత సమయం ఇచ్చి వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చేదానికి మనం ప్రయత్నం చేయని అడుగుదామని చాలా కాలం వేచి చూడడం జరిగింది. దాదాపు సంవత్సరం అయిన తర్వాత ఒకసారి ఫీజు పోరుపై చేశాం, రైతు సమస్యలపై చేశాం. ఈరోజు నిజంగా రైతాంగం చాలా ఇబ్బందుల్లో ఉన్నది ఈ రాష్ట్రంలో. ఈ రైతాంగంపై వాళ్ళ సమస్యలపై ఉద్యమించడానికి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు 9వ తేదీన అన్ని చోట్ల కూడా రైతుపై ఉద్యమించాలని ఆయన పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా అన్నమయ్య జిల్లాలో కూడా ఇక్కడుండే లోకల్ రైతు సమస్యలపై 9వ తేదీన ఒక ర్యాలీగా వెళ్ళి కలెక్టరేట్లో కూడా కలెక్టర్ గారికి ఒక అర్జీ ఇచ్చి ప్రభుత్వానికి పంపించాలని కోరడం జరుగుతుంది. ముఖ్యంగా రైతుకు ఎక్కడా కూడా గిట్టుబాటు ధర లేదు. ముఖ్యంగా ఈరోజు మామిడి కావచ్చు, ఏదో ఉసిరా అనే ఒక వాళ్ళ నెపం చూపించి దానికి వచ్చిన ఒక జబ్బు కావచ్చు, రైతు పూర్తిగా మామిడి రైతులంతా పూర్తిగా నష్టపోవడం జరిగింది. అదేవిధంగా రైతులు ఇన్సూరెన్స్ కట్టడం జరిగింది. ఏదైనా నష్టం జరిగితే ప్రభుత్వం ఇన్సూరెన్స్ చెల్లిస్తుంది అనే ఆలోచనతో ఎక్కడ కూడా ఇప్పటికీ ఇన్సూరెన్స్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఈరోజు నిజంగా ఈ ప్రభుత్వం చెప్తా ఉంది యూరియా ఎక్కడా కొరత లేదు, యూరియా పూర్తిగా అన్ని చోట్ల యూరియా ఇస్తున్నామని చెప్పడం నిన్న జెడ్పీ మీటింగ్లో కూడా మేము అడిగితే అక్కడ చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు వాస్తవంగా ప్రజల్లో విచారిస్తే యూరియా చాలా కొరతగా ఈరోజు నేను ఈనాడు జ్యోతి పేపర్లో కూడా చూసా, మదనపల్లిలో నిజంగా రైతులంతా కూడా యూరియాపై వాళ్ళంతా కూడా నీకు అలజడి చేస్తా ఉన్నట్టు ఆ 2 పేపర్లోనే నేను ఇప్పుడు ఉదయం చూడడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు చెప్పడం మేము యూరియా పూర్తిగా సమృద్ధిగా ఉంది, కావాల్సినంత రైతులకు ఇస్తామని ప్రభుత్వం చెప్తా ఉంది, ఎక్కడ కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. ఆ యూరియా అనేది ఒరిజినల్గా రేటు 270, మామూలుగా 270 రూపాయలు ఒరిజినల్గా గవర్నమెంట్ రేట్తో అయితే బయట అది 350, 370 ఇష్టం వచ్చినట్టు దళారులు అమ్ముకోవడం జరుగుతూ ఉంది. వచ్చిన యూరియాను కూడా ఎవరైతే అవసరమైన రైతులు కాకుండా దళారు చేతుల్లోకి పోయి అవన్నీ కూడా దళారులు అమ్ముకోవడం జరిగింది. అదేవిధంగా టమోటా రైతులు కావచ్చు, టమాటా రైతులు కూడా పూర్తిగా తంబలపల్లి ఆ పక్కన నియోజకవర్గాల్లో టమాటా రైతులు పూర్తిగా నిజంగా వాళ్ళు నష్టపోవడం జరిగింది. ఈరోజు నిజంగా ప్రభుత్వానికి ఈ రైతు సమస్యలపై 9వ తేదీన కడప కలెక్టరేట్లో ర్యాలీగా వెళ్ళి రైతులతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, నియోజకవర్గంలో ఇన్ఛార్జీలు కావచ్చు, ఇంకా సీనియర్ నాయకులు ప్రజలందరూ కలిసి కలెక్టరేట్ పోయి ఇవన్నీ కూడా వినతి పత్రం ఇవ్వడం జరుగుతుందని కూడా మేము తెలియజేస్తున్నాం. అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ అన్నమయ్య జిల్లాను
ఏదో మదనపల్లి జిల్లా ఒకటి చేసి జిల్లాను 2 ముక్కలు చేస్తారు, 3 నియోజకవర్గాలు అట్లా పోతాయంటే ఇప్పుడు జిల్లాకి ఏమైనా నష్టం వాటిల్లే అవకాశం ఉందేనా? పూర్తిగా నీకు మదనపల్లి ఇంక ఎక్కడి జిల్లా చేసినా కూడా నీకు రాయచోటికి ఏమైనా నష్టమే కదా. మామూలుగా పూర్తిగా నష్టం జరుగుతుంది కదా ఎక్కడైనా కూడా. అది ఏది క్లారిటీగా ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు పలాని జిల్లా అవుతుందని ఎక్కడ కూడా చెప్పడం లే. ఈరోజు ఎన్నికలకు ముందు ఏంటంటే మదనపల్లి జిల్లా చేస్తామన్నాడు, రాయంపేట చేస్తామన్నాడు, రాయచోటి అట్టే జిల్లా ఉంటుందని కూడా ఆయన చెప్పడం జరిగింది. మూడు చెప్పినాడు. ఆయన మనసులో ఏముందో అది ఎవరికి తెలియదు, ఆయన మనసులో ఉండేదే జరుగుతుంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.